మంచిది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రశస్తమైన నామములో శుభములు మరియు వందనములు ప్రేమతో తెలియజేయుచున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం, కీర్తనలు 62వ కీర్తన 8వ వచనం. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. మనము ప్రభువైన యేసు క్రీస్తు దేవుని సన్నిధిలో మన హృదయములను కుమ్మరించాలి. అలాగున కుమ్మరించినప్పుడు దేవుడు మన వ్యక్తిగత జీవితములో, మన కుటుంబములో, మన కలిగిన సమస్తములో, మన భవిష్యత్తులో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు, గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఎల్కానా భార్య అయిన హన్నా ప్రభువైన యేసు క్రీస్తు దేవుని సన్నిధిలో ఆమె ఆత్మను కుమ్మరించింది. విధేయతతో, కన్నీటితో ఆమె ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది, అనగా ప్రార్థన చేసింది. దేని కొరకు అనగా సంతానము కొరకు, కుమారుని కొరకు, మగ సంతానము కొరకు ప్రభువైన యేసు క్రీస్తు దేవుని సన్నిధిలో విధేయతతో, కన్నీటితో ప్రార్థన చేసింది. ఆమె ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది. అలాగున చేయుట ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ఎల్కానా హన్నాలను దర్శించాడు, కనికరించాడు. హన్నా గర్భమును తెరిచాడు, కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారునికి వారు సమూయేలు అని పేరు పెట్టారు. కాబట్టి మనము మన హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించడం ద్వారా దేవుడు మన జీవితములో అద్భుతమైన కార్యములను జరిగించి సంతోషకరమైన జీవితమును దయచేస్తాడని ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ